మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పొన్నూరు పట్టణంలో చారిత్రక ప్రసిద్ధిగాంచిన శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో బుధవారం శ్రీ హనుమత్ వత్రం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 24 అడుగుల ఎత్తు కలిగిన ఏకశీల విగ్రహమైనటువంటి వీరాంజనేయ స్వామి వారిని అత్యంత సుందరంగా అలంకరించారు. మార్గశిరా మాసంలోని శుద్ధ త్రయోదశి నాడు హనుమత్ వత్రాన్ని నిర్వహిస్తారు. హనుమంతుడు లంకలో ఉన్న సీతమ్మ వారి జాడను ఈ మాసంలోనే కనిపెట్టడం వల్ల హనుమాన తత్వాన్ని విశిష్ట పర్వదినంగా ఈ మాసంలో నిర్వహిస్తారు. పొన్నూరు వీరాంజనేయ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు అగ్నిహోత్రం శ్రీ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ, మార్గశిర మాసంలో శుద్ధ త్రయోదశి నాడు హనుమత్ వత్ర పూజ నిర్వహించడం వల్ల శత్రువులపై విజయం, శ్రీ వీరాంజనేయ స్వామి వారి అనుగ్రహం భక్తులకు లభిస్తాయి అన్నారు. ఆలయ చైర్మన్ జిఎంఎస్ గుప్తా మాట్లాడుతూ, చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ వత్రం సందర్భంగా భక్తులు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. हरे ओं श्री गुरुभ्यो नमः। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुलान्वयरत्नदीपम् आजानबाहुं नरविन्ददलायराक्षं रामं निशाचरविनाशकरं नमामि। चन्द्राभां चरणारविन्दकलां कौपीनमों जेतं बालं श्रोणिधरं दुकूलवसनं हस्ताब्जामविलम्बिताञ्जलिपुटं हारावलिं कुण्डले पश्चात्लं वश्यकां प्रसन्नवदनं శ్రీయాంజనేయం భజే. జై శ్రీరామ్. భక్త మహాశీలరా, ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి మరియు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ రోజున హనుమత్ వ్రత మహోత్సవం విశేషంగా జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఈ రోజున మార్గశిర శుక్లపక్ష త్రయోదశి సందర్భంగా లంకలో సీతామ్మ వారిని దర్శనం చేసుకున్నటువంటి ఆంజనేయ స్వామి ఆ సీతామ్మ వారికి రాముల వారి యొక్క క్షేమ సమాచారాలన్నీ కూడా తెలిపి ఎంతో ఊరటను కలిగించినటువంటి ఇటువంటి రోజున ఆ అమ్మవారికి చనిపోదాం అనుకుంటున్నటువంటి మనిషిని బతికించినటువంటి రోజు అన్నమాట ఈ రోజున. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిర మాసంలో శుక్లపక్ష త్రయోదశి రోజున ఈ హనుమత్ వ్రతాన్ని చేసుకుని స్వామి యొక్క అనుగ్రహంతో సకల సిరి సంపదలను కూడా పొందుతారని ఆర్షవచనం. అదేవిధంగా మన యొక్క కురుక్షేత్రంలో పాండవులు కూడా ఈ స్వామి యొక్క వ్రతాన్ని చేసి ఆ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని సాధించారు. అదేవిధంగా పూర్వమున చంద్రవంశంలో సోమరథుడు అనే రాజు తన యొక్క రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలైనటువంటి ఆ యొక్క సోమరథుడు కూడా శీఘ్రముగా ఈ వ్రతాన్ని చేసి స్వామి యొక్క అనుగ్రహంతో మరలా అంతే శీఘ్రముగా కూడా పోయినటువంటి రాజ్యాన్నంతా కూడా పొందినటువంటి రోజు అన్నమాట ఈ రోజున. కాబట్టి భక్త మహాశీలందరూ కూడా స్వామివారి యొక్క ఈ వ్రత కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి అనుగ్రహానికి ప్రార్థనలు కాగలని ప్రార్థన. అదేవిధంగా శ్రీ వైకానస అగమోక్త విధి విధానంగా ఈ రోజున ఉదయం ప్రాతకాలమునే 4:30 గంటలకు స్వామికి పంచామృతాలతో విశేష శబన మహోత్సవం జరిగింది. తదుపరి అలంకరణ, ఆ తదుపరి 10 గంటలకు కూడా స్వామివారి యొక్క ఈ హనుమత్ వ్రత మహోత్సవాన్ని ఇప్పటిదాకా కూడా చేసుకొని ఈ తదుపరి ఇప్పుడు ఇంకొక పావు గంటలో స్వామివారికి 1,00,000 తమలపాకులతో పూజా కార్యక్రమం. 1,00,000 తమలపాకులు అంటే అదే నాగవల్లి దళార్చన అంటారు. ఆ 1,00,000 తమలపాకులతో స్వామివారికి అర్చన పూజా కార్యక్రమం అంతా కూడా చేసి 4:30-5 గంటలకు స్వామివారికి మహానిరాజనము తీర్థప్రసార వినియోగము జరుగును. ఆ తదుపరి సాయంత్రం 7 గంటలకు కూడా స్వామివారి యొక్క పుష్పవాహన గ్రామోత్సవం జరుగును. కావున భక్తులందరూ కూడా విరివిగా ఈ స్వామివారి యొక్క వ్రత మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి అనుగ్రహానికి పాత్రుడు కాగలరని ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. సహస్రలింగేశ్వర స్వామి మరియు వీరాంజనేయ స్వామి దేవస్థానం తరపున చైర్మన్ జిఎంఎస్ గుప్తా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు హనుమద్ వ్రతం సందర్భంగా ఉదయం నుంచి రాత్రి దాకా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు దిగ్విజయంగా చేస్తూ ఉన్నాం. ఉదయం 4 గంటలకి అభిషేకం, తర్వాత 9 గంటలకు హనుమద్ వ్రతం జంటలతో జరిగింది. తర్వాత 1ంటికి 1,00,000 తమలపాకుల పూజ, తర్వాత సాయంత్రం 4 గంటలకి, సాయంత్రం 7 గంటలకి స్వామివారి ఊరేగింపు ఉంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులు స్వామి ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను.
అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం పొన్నూరుకు సంబంధించి శ్రీ హనుమత్ వ్రతము అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ హనుమత్ వ్రతం విశేషం ఏమిటంటే, రామాయణ కాలంలో హనుమంతులు వారు 7 సంవత్సరములు వెళ్ళి లంకానగరంకి వెళ్ళి సీతమ్మ వారిని, పరమ పావని అయిన సీతమ్మ వారిని దర్శించుకొని మార్గశిర మాస శుక్ల త్రయోదశి నాడు సీతమ్మ వారిని దర్శించుకొని రాముల వారి, లక్ష్మణ వారి క్షేమ సమాచారం జారవేసినందుకు ఎంతో సంతోషమైన సీతమ్మ వారు, ఓయి హనుమ, ఏ రోజైతే ఈ మార్గశిర శుక్లపక్షం నాడు, శుక్ల తదియ నాడు నీ వ్రతం ఆచరించేదరో లేదా వీక్షించేదరో లేదా విన్నచో మీకు అందరికీ శుభము కలుగుజాత అని పరంపావి అయిన సీతమ్మ వారు ఆశీర్వదించున్నారు. ఆ రోజు నుంచి అనాదిగా ఈ క్షేత్రంలో హనుమత్ వ్రతం అనేది ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్ల తది నాడు వైభవంగా జరుగుతున్నది. ఇది దీని స్థల పురాణం. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకము, ఆ తర్వాత అలంకారం చేసి ఉదయం 9:30-10ంటికి స్వామివారి వ్రతము, తర్వాత 12 గంటల నుంచి లక్ష తమలపాకు పూజ, సాయంత్రం 7 గంటల నుంచి స్వామివారిది గ్రామోత్సవం జరుగుతుంది. ఇది ఈ కార్యక్రమం విశేషం. అందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు శ్రీ తూలిపాడు నరేంద్ర కుమార్ గారి ఆశీస్సులతో అంతా బాగా జరిగింది. ఈ సంవత్సరం కొంచెం బాగా ఇంప్రూవ్ చేశాం. ఈ అలంకారం కానీ ఈ స్వామివారికి ప్రత్యేక అలంకారం కానీ ముందు కూడా ఇంకా బాగా కేర్ తీసుకొని ఇది ఇంకా బాగా చేయగలమని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.